బ్యాక్ టు కేఎంఆర్వై ఆర్కిటెక్చర్. టుడే టాపిక్ ఏంటంటే రాడిక్ సార్ట్. మనం సార్ట్ అవుట్ చేసి సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేసే ప్రాసెస్ని సార్టింగ్ అని అంటాం. సో రాడిక్ సార్ట్ అనేది ఒక లీనియర్ సార్టింగ్ ఆల్గోరిథం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సార్టింగ్ పర్ఫామ్ అయ్యేటప్పుడు ఇది సీక్వెన్షియల్ ఆర్డర్లో జరుగుతుంది. అందుకే రాడిక్ సార్ట్ని మనం ఏమనొచ్చు అంటే లీనియర్ సార్టింగ్ ఆల్గోరిథం అని అనొచ్చు. మరి ఆ లీనియర్ సార్టింగ్ అనేది ఎలా జరుగుతుందంటే డిజిట్ బై డిజిట్ లాగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది ఎలిమెంట్స్ని కంపారిజన్ చేసుకొని జరగదు. అందుకే మనం దీన్ని ఏమంటామంటే నాన్ కంపారిజన్ బేస్డ్ సార్టింగ్ ఆల్గోరిథం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇట్ సార్ట్స్ ద గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ బై డిజిట్ వాల్యూ ఓన్లీ. సో ఈ సార్టింగ్ జరగాలంటే ఖచ్చితంగా డిజిట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని బేస్ చేసుకొని సార్టింగ్ అనేది పర్ఫామ్ అవుతుంది. అందుకే ఈ సార్ట్కి అనదర్ నేమ్స్ ఏంటంటే స్టేబుల్ సార్ట్ అనొచ్చు, లేకపోతే కౌంటింగ్ సార్ట్ అని కూడా అనొచ్చు. సో ఆల్గోరిథం స్టెప్స్ చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకిచ్చిన కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి మనం ఏదైతే లార్జెస్ట్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాం ఈ సార్టింగ్లో. నెక్స్ట్ వన్ స్టెప్స్ 2లో ఏం పర్ఫామ్ చేస్తామంటే అక్కడ లార్జెస్ట్ నెంబర్కి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. కౌంట్ చేసిన తర్వాత ఈ సార్టింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పర్ఫామ్ అవుతుందంటే లీస్ట్ డిజిట్ నుంచి మోస్ట్ డిజిట్ వరకు పర్ఫామ్ అవుతుంది. అంటే ఆ డిజిట్లో యూనిట్ ప్లేస్, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్ అలా పర్ఫామ్ అవ్వకుంటూ వెళ్తుంది. అండ్ ఆ నెక్స్ట్ స్టెప్ మనం ఏం చెప్పొచ్చు అంటే మరి సార్టింగ్ అనేది మనకి ఎక్కడి వరకు పర్ఫామ్ చేయాలని ఎలా తెలుస్తుందంటే మనం ఫస్ట్ 1 ప్లేస్ని పర్ఫామ్ చేస్తాం, తర్వాత 10 ప్లేస్ని పర్ఫామ్ చేస్తాం, తర్వాత 100 ప్లేస్తో పర్ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఆల్గోరిథంని ఎప్పుడు స్టాప్ చేయొచ్చు అనేది 4th స్టెప్. అక్కడ ఏంటంటే మనం ఫస్ట్ స్టెప్లో లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేస్తాం. ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటాం. అన్ని టైమ్స్ మనం రిపిటేషన్ అనేది పర్ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ డిజిట్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకు లిస్ట్ అనేది సార్టెడ్ ఆర్డర్లో వస్తుంది. అప్పుడు మనం ఆల్గోరిథంని స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పర్ఫామ్ రాడిక్ సార్ట్ ఆన్ ద ఫాలోయింగ్ డేటా ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ ఏమి ఇచ్చారంటే 170, 45, 75, 90, 802 అండ్ 24, 2 అండ్ 66. ఆల్గోరిథంలో ఫస్ట్ స్టెప్లో మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఈ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఏది మ్యాక్సిమం నెంబర్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ ఏముందంటే 802. 802ని ఐడెంటిఫై చేయాలి. అందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అవి కౌంట్ చేయాలి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. ఈ ఆల్గోరిథం అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలంటే 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ 2లో మనం ఏం పర్ఫామ్ చేయాలంటే ఆ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి మనం యూనిట్ ప్లేస్లో వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో చెక్ చేయాలి. అంటే 170లో 0 ఉంది, 0 అనేది వస్తుంది. నెక్స్ట్ 0 వాల్యూ ఏముంది? 90కి 0 ఉంది, అంటే నెక్స్ట్ 90 వాల్యూ అనేది వస్తుంది. ఈ వాల్యూ అంటే 802 అని ఉంది. నెక్స్ట్ ఏముందంటే 802 ఉంది. మనకు నెక్స్ట్ ఏం రావాలి? 2 అనేది రావాలి. నెక్స్ట్ సీక్వెన్స్లో నెక్స్ట్ ఉన్నది ఏంటి? ఓన్లీ 2 వాల్యూ ఉంది, అది రాయాలి. నెక్స్ట్ నెంబర్ ఏముంది అంటే ఇక్కడ 24 అని ఉంది. 4 ఈజ్ ద స్మాల్ నెక్స్ట్ మ్యాక్స్ డిజిట్. నెక్స్ట్ 4 తర్వాత నెక్స్ట్ 5 ఉంది. ఇక్కడ 45లో 5 ఉంది, 75లో 5 ఉంది. ఏ ఆర్డర్ తీసుకోవాలంటే ఫస్ట్ మనకి ఏ ఆర్డర్లో ఇస్తారో అదే ఆర్డర్లో అరేంజ్ చేయాలి ఎలిమెంట్స్. అంటే ఫస్ట్ 45 తీసుకోవాలి, తర్వాత 75 తీసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే 66. అదే వేలో నేను ఇక్కడ ఆ వాల్యూస్ని అరేంజ్ చేశాను. సింపుల్గా అర్థం కావడానికి ఫస్ట్ యూనిట్ డిజిట్స్ అన్నీ రాసిన తర్వాత అదే సీక్వెన్షియల్లో ఎలిమెంట్స్ అనేవి సార్టెడ్ ఆర్డర్లో రాశాను. అదేంటి? బేస్డ్ ఆన్ యూనిట్ ప్లేస్ని బేస్ చేసుకొని ఆ వాల్యూస్ని సార్టెడ్ ఆర్డర్లో రాయాలి. ఇక్కడ స్టెప్ ఏంటంటే స్టెప్ 3. స్టెప్ 3కి ఇన్పుట్ సీక్వెన్స్ ఏం కన్సిడర్ చేయాలంటే ఏదైతే స్టెప్ 2లో వచ్చిన సార్టెడ్ లిస్ట్ ఉందో అదే సీక్వెన్స్లో మనం ఎలిమెంట్స్ అనేవి కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసిన తర్వాత
ఫస్ట్ మనకి సెకండ్ రిపిటేషన్లో ఏం చెక్ చేయాలంటే టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ వాల్యూని కన్సిడర్ చేయాలి. సో టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ వాల్యూ ఫస్ట్లో 7 ఉంది, తర్వాత 9 ఉంది, తర్వాత 0 ఉంది, ఇక్కడ 2నే ఉంది. సో సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు టెన్స్ ప్లేస్ వాల్యూ ఏం కన్సిడర్ చేయాలంటే 0 లాగా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వన్ 24లో 2 ఉంది, 45లో 4 ఉంది, 75లో 7 ఉంది, 66లో 6 ఉంది. సో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఈజీగా మనం సార్ట్ అవుట్ చేయడానికి ఒక సెట్ అనేది రాసుకుంటాం. ఆ సెట్ ఏంటంటే ఫస్ట్ మనకిచ్చిన లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో 0 పొజిషన్ ఉంది కదా, 0 ఎలిమెంట్ని రాయాలి. నెక్స్ట్ వన్ మనకిచ్చిన టెన్స్ ప్లేస్లో 0 ఎలిమెంట్ ఉంది, దేనికంటే నెక్స్ట్ వన్ 802 తర్వాత నెక్స్ట్ ఉంది 02. సో 0 అని రాసాను. నెక్స్ట్ వన్ 2 అనేది ఉంది. సో నెక్స్ట్ 24లో 2 ఉంది, 2 అనేది రాసాను. నెక్స్ట్ వన్ 4 ఎలిమెంట్ ఉంది, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి 4 అని. నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటి 6 ఉంది, 6 రాసాను. నెక్స్ట్ వన్ ఇక్కడ 7 ఉంది, 2 ప్లేసెస్లో 7 ఉంది. సో 170లో 7 ఉంది, 75లో 7 ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఏ సీక్వెన్షియల్ ఆర్డర్ని ఫాలో అవ్వాలంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ సీక్వెన్స్లో ఉంటాయో ఫస్ట్ దాన్నే కన్సిడర్ చేయాలి. అంటే ఫస్ట్ 170ని కన్సిడర్ చేయాలి, తర్వాత 75ని కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వన్ మనకి టెన్స్ ప్లేస్లో 9 ఉంది, సో లాస్ట్కి 9. సో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నిటికీ సెట్ వాల్యూ రావాలి. అది మనం ఎలా రాస్తాము 10 ప్లేస్ వాల్యూని అరేంజ్ చేయాలి. సో ఆ ఈ వాల్యూస్ని బేస్ చేసుకునే మనం సార్టెడ్ లిస్ట్ అనేది రాస్తాం. స్టెప్ 4లో మనం ఏం పర్ఫామ్ చేయాలంటే ఏదైతే స్టెప్ 3లో వచ్చిన సీక్వెన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయో అదే సీక్వెన్షియల్ ఆర్డర్ని కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసిన తర్వాత ఇది థర్డ్ రిపిటేషన్. సో థర్డ్ రిపిటేషన్లో మనం ఏం చెక్ చేయాలంటే 1s ప్లేస్ అయిపోయింది, 10s ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ని చెక్ చేయాలి. సో ఫస్ట్ 8 ఉంది, తర్వాత 0 ఉంది, తర్వాత 0 ఉంది, నెక్స్ట్ వన్ 0, నెక్స్ట్ వన్ 0, నెక్స్ట్ వన్ 1, 0 అండ్ 0. సో ఫస్ట్ 0 ఉన్న వాల్యూస్ అన్నిటినీ ఇదే సీక్వెన్షియల్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ ఏమొస్తుంది అని అంటే 02 వస్తుంది, నెక్స్ట్ ఏమొస్తుంది 024 వస్తుంది, నెక్స్ట్ వన్ 045 వస్తుంది, నెక్స్ట్ వన్ 066, నెక్స్ట్ వన్ 075, నెక్స్ట్ వన్ 090, నెక్స్ట్ వన్ 170, లాస్ట్కి 802 అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మనకి మ్యాక్సిమం డిజిట్ వాల్యూ అనేది కంప్లీట్ అవుతుందో అంటే మనకి మ్యాక్సిమం నెంబర్ ఎంత లిస్ట్లో ఉన్నది 802. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 డిజిట్స్ ఉన్నాయి. సో అందుకే మనం ఎన్నిసార్లు రిపిటేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. 1 ప్లేస్ కంప్లీట్ అయింది, 10 ప్లేస్ కంప్లీట్ అయింది, 100 ప్లేస్ కంప్లీట్ అయింది. సో అప్పుడు 3 రిపిటేషన్స్ కంప్లీట్ అవ్వగానే మనం ఆల్గోరిథంని స్టాప్ చేయొచ్చు. సో అప్పుడు లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా వస్తాయి అసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. అందుకే 5th స్టెప్లో మనం ఆల్గోరిథంని స్టాప్ చేస్తాం. 6th స్టెప్లో లాస్ట్ స్టెప్లో మనం ఏం రాస్తామంటే అసెండింగ్ ఆర్డర్లో వచ్చిన ఎలిమెంట్స్ని మనం రాయాలి. నెక్స్ట్ వన్ అందులో ఏదైతే 0 అనేది ఎక్స్ట్రా యాడ్ చేసామో దాన్ని రిమూవ్ చేసి సార్టెడ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ అనేవి రాయాలి. సో మనకి ఈ ఆల్గోరిథంలో కీ పాయింట్ ఏం తెలుస్తుందంటే మ్యాక్సిమం లిమిట్ అనేది మ్యాక్సిమం డిజిట్ అనేది రీచ్ అవ్వగానే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయిపోతాయి. సో అప్పుడు మనం ఆల్గోరిథంని స్టాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.